క్రైస్తల ప్రైజ్ ది లార్డ్. 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 హలో హలో అబ్బా, మీరేం పాట పాడుతున్నారు చెప్పారా? చెప్పండి. ఓ చెప్పండి. ఆంధ్ర క్రైస్తవ పుస్తకంలో నుంచి 116వ పాట, రారీ చూత్తము. ఆ పాట ఏమి? రారీ చూత్తము. ప్రైజ్ ది లార్డ్. నా పేరు అరుణిమ. మేము తిమ్మారెడ్డిపల్లి బాప్టిస్ట్ రక్షణ ఆలయం నుంచి వచ్చాము. రారే చూతము రాజసుతుని, రారే రారే చూతము రాజసుతుని, రే జననామాయను. రారే చూతము రాజసుతుని, రే జననామాయను. రాజులకు రాజు మెస్సయ్యా, రాజులకు రాజు
అరే చూతము రాజసుతుని రేయి జననామాయను. హల్లెలూయా. అన్నే ఉండండి, అన్నే ఉండండి. చాలా చాలా బాగా పడినారు. మీ కోఆర్డినేషన్ కూడా చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యూ. రైట్, మీరు అనండి. రెండవది గన్నెపల్లి వారు, రామాపురం వారు సిద్ధపడండి. రామాపురం వారు రావాలి. రామాపురం వారు. హల్లెలూయా. నా పేరు యు మనోజ్ కుమార్. మా చర్చ్ పేరు రామాపురం తెలుగు బాప్టిస్ట్ చర్చ్. మా సంఘ కాపరి ఎస్ జాన్ వెస్లీ అయ్య గారు. మరి మేము పాడబోయే పాట నడిపించున్నావా. నడిపించున్నావా ఉండు. అది ఆంధ్రప్రదేశ్ కీర్తనల పాటనా? కాదు కాదు నాయనా. సరే, మీరు ఒక పని చేయండి. వేరే రెడీగా ఉందా? రెడీగా ఉందా? చెప్పండి. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహదేవుండు, ఘన మహాత్యము గల రాజు. మన ప్రభువే మహదేవుండు, ఘన మహాత్యము గల రాజు. భూమ్యాగాధపు లోయలను భూతర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించే ఆయనదే, సత్యుని హస్తమే భువి చేసెన్. సముద్రము సృష్టించే ఆయనదే, సత్యుని హస్తమే భువి చేసెన్. ఆయన దైవము పాలితుడా, ఆయన మేపిడి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. హలో హలో బాబు, హలో. లాస్ట్ చరణం సముద్రము సృష్టించాను. నువ్వు మాటలు మాత్రం చెప్పు. సముద్రము సృష్టి నువ్వు చెప్పు.
ఆయన ఆయన దైవమని పాటిస్తారు. ఆ, ఆయన మేపిడే మేపిడే మోపిడే సరే, ఉచ్చారణ బాగలేదు. ఆయన మేపిడి. రైట్. తర్వాత అమ్మ బాగా పాడినారు, మంచిది, సాంగ్ బాగా పాడినారు, మంచి తీసుకున్నారు, రాగం అంత బాగుంది. కానీ కోఆర్డినేషను కొంచెం తక్కువైంది కదా. నువ్వు పాడుతుంటే వాళ్ళు ఎవరు కలవలేదు కదా. కానీ కోఆర్డినేషన్ బాగుండాలి. ఒకేసారి అందరూ సాంగ్ని ఫాలో అవ్వాలి, ఒకేసారి ఇచ్చేయాలి. ఒకరు పాడుతుంటే ఒకరు గ్రూప్ సాంగ్ అంటే ఏంటంటే గ్రూప్ ఎలాగా పాడినారో గ్రూప్ ఒకే విధంగా ఉండాలి. నెక్స్ట్ పాడేటప్పుడు అవి చూసుకోండి. గాడ్ బ్లెస్ యూ. రైట్. తర్వాత గన్నేపల్లి వారు రావాలి. గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు మాత్రమే పాడాలి, వేరే పాడకూడదు. త్వరగా రావాలి. హలో. డిగ్గా మాత్రమే తగ్గించమన్నా కరుణా గారు. అమ్మా, పాప మీకు డిస్టర్బ్ చేస్తే కూడా మీకు మార్కులు పోతాయి. డిస్టర్బ్ చేస్తే కూడా మీకు మార్కులు పోతాయి. మీరు పాడతా అమ్మాయిని తోసేది గీసేది చేస్తే కష్టమవుతుంది మీకు. అది వెరీ గుడ్. ప్రైజ్ ద లార్డ్. మేమందరం తెలుగు బాప్టిస్ట్ చర్చ్ గన్నేపల్లి గ్రామం నుంచి వచ్చాము. మైక్. ప్రైజ్ ద లార్డ్. అది మేమందరము గన్నేపల్లి గ్రామం నుంచి తెలుగు బాప్టిస్ట్ నుంచి వచ్చాము. మా సంఘ కాపరి పాస్టర్ ఆర్ల ప్రసాద్ గారు. మేము పాడబోయే పాట నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హలో, అది కూడా ఆంధ్ర క్రైస్తవ కీర్తన కాదమ్మా. మీకు చెప్పారు కదా ఖచ్చితంగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాడమని. అయిపోయింది, ఇంకెందుకులే. కాదు, ఆంధ్ర క్రైస్తవ కీర్తన లేదది అందులో. కాబట్టి వెంటనే పాడగలిగితే పాడండి, లేకుంటే మరలా పోయి మీరు చూసుకొని వచ్చి నెక్స్ట్ పాడగలిగితే పాడండి. ఒకటి నుండి 626 వరకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాటలు మాత్రమే పాడాలి అని పత్రికలో వేయబడింది. జీవనదిని అది కూడా లేదు. రాజుగా వచ్చున్నాడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన మాత్రమే పాడాలి. సారీ, వారు సిద్ధంగా లేరు కనుక మరలా సిద్ధం చేసుకొని వస్తారు. నెక్స్ట్ సకినాలపల్లి వారు రావాలి. అమ్మా, ఎవరు ఒక్కరేనా వచ్చేదా? ఒక్కరు లేదమ్మా. గ్రూప్ సాంగ్, నో గ్రూప్. నువ్వు సింగిల్గా వస్తే యాక్సెప్ట్ చేయబడదు. యాక్సెప్ట్ చేయబడదు. అది వ్యక్తిగతమైనటువంటి పాట అవుద్ది. గ్రూప్ సాంగ్ అంటే గ్రూప్ ఉండాలి. మీకు ఇవన్నీ క్లీన్గా చెప్పారు కదా, దాంట్లో మీరు ఎందుకు సిద్ధపడలేకుండా పోయారు?
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సరైన మైక్. దేవుని నామలందరికీ వందనాలు. మేము సైనాలపల్లి చర్చి నుంచి క్రీస్తు యేసు ప్రార్థన మందిరం. మా పాస్టర్ గారు బి గాబ్రియల్ గారు. మేము పాడిపోయే పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. ఆంధ్రప్రదేశ్ హలో. నంబర్ అండి, ఎన్నో నంబర్ అది? కాదది కాదు. మీరందరూ మీరు పాడేటప్పుడు ఏంటి చూసుకో. మంచిదే, పాడు పాడు. కాంపిటీషన్ అవుతుంది కదా, ఇంకా మరీ మంచిది. అమ్మా ఇట్లా చేసి వస్తే వాటిలో కూడా కొంచెం తక్కువ అవుతాయి మీకు మార్కులు. ఇట్టంతా చేసి వస్తే రాండియు చాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రాండియు చాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రాండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము, సత్ప్రభు నామము కీర్తనలం సంతోషగానము చేయుదము. రాండియు చాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే ఆ దేవుండు, ఘనమహాత్మ్యము గల రాజు. భూమ్యాఘాతపు లోయలను భూరశిఖరములాయనవే. రాండియు చాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. హల్లెలూయా. ఆగండి. మీకు 2 చరణాలు పాడమన్నాం. 2 పాడినరా? కరెక్ట్గా, రైట్. సరే, ఇప్పుడు ఈ ముందే ఈమెని పిలవాలంటే ఏమని పిలవాలమ్మా? వెరీ గుడ్. నువ్వేమన్నావు? రాండియో అన్నావు. రాండి కాదు, రండి. రండియు చాహించి పాడుదము. రైట్. తర్వాత ఏం దుర్గము? నువ్వేమని పాడావు తెలుసా? రక్షణ దుర్గము మన ప్రభువే పాడావు. అమ్మా నేను ముందుగానే చెప్పాను, సాహిత్యం పలికే పలుకులు మన తెలుగు కదా, మనమే అటు చేసుకుంటేట కదా. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము, సత్ప్రభు నామము కీర్తనలు సంతోషగానము చేయుదము. ఇది ఇంకొక రాగం కూడా ఉంది. అట్టపాడినా పర్వాలేదు, కానీ వర్డ్స్ మాత్రం కొట్టినట్టుగా ఉండాలి. ఓకే, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. సపరేట్ తట్టండి. నెక్స్ట్, ఇప్పుడు చెన్నై నుండి వచ్చినటువంటి గ్రూప్ నో ప్రైజ్ మన కోసం మనల్ని ఉత్సాహింపజేయడానికి వాళ్ళు పాడతారు ఒక పాట. ఇప్పుడు పెట్టుకో బాగా సౌండ్. ప్రవీణ్ ఇప్పుడు సౌండ్ పెట్టు. హల్లెలూయా.
హలో నువ్వు కలవు. ప్రైజ్లో మేము ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఉంది 442 పాత్ర జీవితాంతం వరకు సేవ సల్పుదాం. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షగా, నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షగా. జీవితాంతము వరకు
హలో హలో. నెక్స్ట్ గన్నిపల్లి వారు సిద్ధంగా ఉన్నారా? సుఖనాథపల్లి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారా? బయటికి పోయినారా? సరే, గువ్వాడి వాళ్ళు రైట్. నా పేరు జోష్న. మేము గువ్వాడి తెలుగు బాప్టిస్ట్ చర్చ్ నుంచి వచ్చాం. మా సంఘ కాపరి ఎం ఆనంద్ జోసెఫ్. మేము పాడబోయే పాట దేవ సంస్తుతి 12వ పాట. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మానా, జీవమా యెహోవా దేవుని పావనా నామమును తించుమా. నా యంతరంగములో వసించునో సమస్తమా. దేవ సంస్తుతి చేయు మానా, జీవమా యెహోవా దేవుని పావనా నామమును తించుమా. నా యంతరంగములో వసించునో సమస్తమా. జీవమా యెహోవా నీకు చేసిన మేళ్లను మరువకు, నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బులేవియున్లేకుండ చేయును. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. చావు గోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను జీవ కిరీటముగా వేయును. నీ శిరసు మీద జీవ కిరీటముగా వేయును. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మానా, జీవమా యెహోవా దేవుని పావనా నామమును తించుమా. నా యంతరంగములో వసించు నో సమస్తమా. దేవ సంస్తుతి చేయు మానా, జీవమా యెహోవా దేవుని పావనా నామమును తించుమా. నా యంతరంగములో వసించు నో సమస్తమా. హల్లెలూయా. ఉన్నది మీరిద్దరు యాక్చువల్లీ గ్రూప్ అయినారు, మంచిది, సంతోషం. గ్రూప్ పర్వాలేదని అనుకుంటే మీ కోఆర్డినేషన్ సరిలేదు, అంటే ఇద్దరు కలవలే.
ఒకటి. రెండవది చూస్తే 3 రాగాలు పల్లవి కూడా రాగం తప్పిపోయింది. నువ్వు మొదటిది పాడు, దేవ సంస్థ, నువ్వే పాడు, దేవ సంస్థ చేయవే మనస. మ్యూజిక్ లేకుండా పాడు, పాడు, మ్యూజిక్ ఉన్నా కూడా పర్లేదు. దేవ సంస్థ కమాన్ పల్లవి, శరణం కూడా. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మానా జీవమా యెహోవా. ఆడ పూర్తిగా తప్పిపోయింది. దేవ సంస్తుతి చేయుమాన జీవమాయోహోవా దేవుని పావనాన మమును తించుమా. నా అంతరంగము లోవసించు నో సమస్తమా. 3 పల్లవిలో అది శరణంలో పోయింది. పల్లవిలో, శరణంలో 3లో కూడా అట్నే పాడినావు తల్లి. ఓకే, నెక్స్ట్ సర్చ్ చేసుకో. కోఆర్డినేషన్ ఉండాలి. తర్వాత మంచిది, మంచి ప్రయత్నం చేశారు. గాడ్ బ్లెస్ యూ. రైట్, అందరూ చెప్పండి. నెక్స్ట్ నర్రవాడ. లేదు లేదు, పాండి పాండి పాండి, వాళ్ళ లిస్టే ప్రకారమే రాని. ఇది సండే స్కూల్, సండే స్కూలా యూత్ అని అడిగిన. సండే స్కూల్కి లేదు, యూత్కి అయితే ఉంది. యూత్ ఉంటే రండి, రెడీ. నెక్స్ట్ అంతవరకు నాకు తెలియదమ్మా మీకు. అయితే మీరు యూత్ కాదని చెప్పాలి కదా వాళ్ళకి. రండి రండి, పాడతామన్నారు కాబట్టి మీరు ఒక పాట పాడండి. పాడండి, ఓ శరణం పాడండి. వీళ్ళకి ప్రైజ్ లేదు, పాడతారు. పాడమ్మా, వాళ్ళు ఇంట్రెస్ట్గా వచ్చారు కనుక. పాడు 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 బాగా. నవీనుడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినుడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య
హలో హలో నరవాడ పెద్దోళ్ళు అందరికీ వందనములు. మా సంఘము స్థానిక సంఘము నరవాడ సంఘము, మా పాస్టర్ గారు ఎల్ సుధాకరయ్య గారు, నా పేరు ప్రశాంతి, మా టీం. మీరు పాడే పాట చెప్పండి. మేము పాడే పాట యెహోవా నా మొరలు ఆలించెను, 16వ కీర్తన. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. మొరలాలించెను, ధన మహాదయను నన్ను గణించెను. పిశాచి గడిమి పడగొట్టెను, ధనవసనను నిలువబెట్టెను. పిశాచి గడిమి పడగొట్టెను, ధనవసనను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేషవాక్కుల నిశాంతమున జయించి సేదదీచెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అగన్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచగా. అగన్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచగా. తెగించి మృతి కాపగించి పాపపునే గొల్దికు సొగసునాలకించెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశలదీనహీనుడగున దుహాయనెడు ధ్వని గ్రహించెమని పెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. హల్లెలూయా. వెరీ గుడ్, చాలా బాగా పడినారు. అయితే ఆ కొంచెం ఉండమ్మా అన్నీ ఉండు, ఎందుకు అంత అర్జెంటు? ఒక్క స్కేల్ కానీ బహుశా తగ్గుంటే రాజా ఇంకొంచెం బాగుండేది కదా. ఒక స్కేల్ తగ్గుంటే. ఆహార్నిశలదీనహీనుడగున దుహాయనెడు
విని ధ్వని గ్రహించి అది అక్కడ మీరు కష్టపడుతున్నారు అంటే కొంచెం స్కేలు ఎక్కువైంది, ఎక్కువేం కాదా, మీరు కష్టపడుతున్నారు అంతే. కనుక మొత్తం మీద చాలా బాగా పడినారు. గాడ్ బ్లెస్ యూ, కీప్ ఇట్ అప్. అందరూ చప్పట్లు. నెక్స్ట్ నరవాడ అయిపోయింది. సరే, వీళ్ళు ఎవరు గన్నెపల్లి పార్టిసిపేట్ చేయలేదా? ఎడున్నారా? గన్నెపల్లి వాళ్ళు రావాలి. ఇంకా వాళ్ళ గన్నెపల్లి వాళ్ళు, తర్వాత శకునాలపల్లి, వీళ్ళిద్దరూ రెడీగా ఉండాలి, రావాలి త్వరగా. ఎవరికి రండి రండి. వీళ్ళెవరు? ఎవరమ్మా మీరు? చెప్పండి ఏంటి మీది చెప్పండి. ఎవరండి ఇది? చెప్పండి, మైక్ తీసుకొని మీరు ఎవరు, మీ పాస్టరు, మీరు పాడైపోయే పాట చెప్పండి. ఆ పాపని ఎవరు తీసుకొని పండి. మాది తెలుగు బాప్టిస్ట్ చర్చి గన్నెపల్లి. మా పాస్టర్ గారు ఆర్ల ప్రసాద్ గారు. పాట వచ్చి యేసుతో టీవీ గాను పోదమ్మా. అడ్డుగా వచ్చు వైరు గెల్వను, యుద్ధనాదంబుతో బోధము, యుద్ధనాదంబుతో పోదుమా. యేసుతో టీవిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరు గెల్వను, యుద్ధనాదముతో పోదమా, యుద్ధనాదంబుతో పోదము,
కోటివిగాలు పోదమా అట్టుగా వచ్చు వైరు గెల్వను యుద్ధనాదంబుతో పోదము యుద్ధనాదంబుతో పోదము. హల్లెలూయా. ఉండండి నిలబడండి. మీకు కోఆర్డినేషన్ కాలేదు. పాట బాగా పాడినారు, చాలా బాగా పాడినారు. నువ్వు కలవకుండా ఉంటే బాగుండేది వాళ్ళల్లో. ఎందుకంటే నువ్వు కలిసి కలవనట్టుగా ఉన్నది నీది. పైగా కోఆర్డినేషన్ నిజంగా అంటే ఒక రకంగా బాగా పాడినారని సంతోషమే కానీ కోఆర్డినేషన్ కాలేదు. కోఆర్డినేషన్ కావాలంటే ముగ్గురు స్వరాలు ఒకటిగా ఉండాలా. మీది కలవలేదు, నీది కలవల. వాళ్ళిద్దరిది బాగుంది, కలుస్తుంది. సెంటర్ ఆమె బాగా పాడుతుంది. అయితే ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. కానీ టోటల్లీ మనం చూస్తే మామూలుగా పరిగణింపబడదు, చాలా స్ట్రిక్ట్గా చేస్తే. కానీ ఇలా అందరికన్నా ఒక రకంగా చూడాలంటే పాట బాగా పాడారు, దానికి సంతోషపడాలంటే. ఓకే, అందరూ చెప్పండి.